కన్యా రాశి జాతకులకు ఈ వారము ఓవరాల్‌గా చూసుకుంటే, మొత్తంగా చూసుకుంటే సాధారణంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యం కొంతవరకు సహకరిస్తుంది. ఈ మోకాలు కింది భాగాలు, పాదాలు, మడిమలు, అరికాళ్ళు వీటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావటానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి కన్యా రాశి జాతకులు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే కొంచెం ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. ధన వ్యయం అనేది కనబడుతుంది. వీరు ఎంత స్థిమితంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఆలోచనల వెల్లువలు వీరి మనస్సును, మెదడును పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి ధ్యానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. విధములైన ఆలోచనలు, పలు విధములైన ఆలోచనలను వీరు నియంత్రించుకోవటం సూచించడమైనది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఇంతకుముందే చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో వీరు విశ్రాంతికరంగా ఉంటారని చెప్పవచ్చును. కన్యా రాశి జాతకులు కొంచెం రిలాక్స్డ్‌గా, విశ్రాంతికరంగానే ఉంటారు. కాకపోతే ఈ ఆలోచనలు అనేవి వీరి మనస్సును పాడు చేస్తాయి. అలాగే ధన వ్యయం కూడా కొంచెం కనబడుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం కన్యా రాశి జాతకుల విషయంలో. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కన్యా రాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారు. కాకపోతే ఏదైనా కూడా ప్రతిదీ ఏ చిన్న పనైనా కూడా ఆలస్యం అలా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కాకపోతే చివరికి సానుకూలమవుతుంది, సక్సెస్ అవుతుంది అనుకున్న పని, చేపట్టిన పని. కన్యా రాశి జాతకులు ఈ వారంలో ముఖ్యంగా విద్యార్థులు ఈ వారం కొంచెం ఏకాగ్రతను పెంచుకోవడం సూచించడమైంది. కన్యా రాశి జాతకులు విద్యార్థులైన వారు. అలాగే గృహ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఈ కన్యా రాశి జాతకులు ఈ వారము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు.